రైట్. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలలో ఎక్కువ రైస్ మిల్లులు ఉన్నమాట వాస్తవం. కావాలని చెప్పేసి ఇది రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద చల్లుతురు అని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎట్లా అంటున్నారు. దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇప్పుడు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ సివిల్ సప్లైస్ గారు పత్రికా సమావేశాన్ని చాలా ఓపికతో నిర్వహిస్తే వచ్చే క్వశ్చన్స్కు వారు సరైనటువంటి ఆన్సర్ చేస్తే వారి నిజాయితీ నిరూపించుకున్నట్లు లెక్క. తప్పించుకొని తిరిగితే కుదరదు. కనీసం రాతపూర్వకం ఒక నోట్ రిలీజ్ చేయొచ్చు కదా. ప్రభుత్వం పైన ఇన్ని నిందారోపణలు జరుగుతున్నప్పుడు, ఇన్నిసార్లు ఆరోపణలు వస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఒక నోట్ ఎందుకు రిలీజ్ చేయలేదు ఇప్పటివరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్? అందుకే దున్నపోతుపై వానబడేట్టే ఉన్నది. బాగా చెప్తేనే వసూలు చేసుకుంటున్నారు. ఓకే, ముఖ్యమంత్రి గారు దీని మీద ఇప్పటివరకు కూడా కనీసం రివ్యూ పెడతారు 3 సార్లు స్టేట్మెంట్ వచ్చింది, ఒక్కసారి కూడా రివ్యూ పెట్టలేదు. ఇప్పుడు అదే విషయం, ఇది అధికారిక వికేంద్రీకరణ భాగంగా ఇలా సివిల్ సప్లై మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకుంటే నాకేం సంబంధం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. అది కాదు, ఎవరి డిపార్ట్మెంట్లో ఎవరైనా దున్నుకోవచ్చు, ఎంత దొరుకుతుందో అంత ఏరుకోవచ్చు. ఎవరి డిపార్ట్మెంట్లో వారు దున్నుకోవచ్చు. అదే జరుగుతుంది అనుకోవచ్చు. ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయి కదా, మున్సిపాలిటీ ఉన్నాయి. ఆయన దాంట్లో ఈయన ఏలు పెట్టదు. అవును, ఈయన ఇరిగేషన్ సివిల్ సప్లైలు ఇంకోళ్ళు ఏలు పెట్టద్దు, ఎవరైనా దున్నుకోవచ్చు. ఓకే, అట్లా కాబట్టి ఓలుకోలు సమర్థించుకునే విధానం తప్ప ప్రజల సొమ్ము, రైతుల సొమ్ము. రేపు సంస్థ కింద పడిపోతే రేపు రైతులకు సంబంధించిన మద్దతు ధర కొనుగోళ్ల మీద దీని ప్రభావం పడుతుంది. వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ కదా. దీనిపైన విచారణ చేయడానికి కనీసం ప్రభుత్వ ప్రకటన కూడా లేదంటేనే ప్రభుత్వ పెద్దలే ఇందులో పార్ట్నర్స్గా ఉన్నారు. ప్రభుత్వ పెద్దల యొక్క ఆలోచనల ఫలితమే ఇలా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి భారీ కుంభకోణం. ఇంకో మాట చెప్తాను, ఓకే, ఇదో ధాన్యం కుంభకోణం. ఇంకో సన్న బియ్యం కావాలని ఒక టెండర్లు పిలిచారు, అదో చిత్రం. సన్న బియ్యం తర్వాత ఏంటంటే దొడ్డు ప్యాడీని, పాత ప్యాడీని, అది కూడా పాత ప్యాడీని 2007 రూపాయలకు బహిరంగ మార్కెట్ అనే పేరు మీద టెండర్లు బిడ్డర్లకు అప్పచెప్పి, బ్రోకర్లకు అప్పచెప్పి, దొంగలకు అప్పచెప్పి మధ్యాహ్నం భోజనం పిల్లల కోసం, స్కూల్ పిల్లల కోసం సన్న బియ్యాన్ని 5,700 రూపాయల క్వింటాల్ చొప్పున టెండర్లు ఫైనల్ చేసినది. 2,007 రూపాయలకు పాత ప్యాడ్ ఇచ్చిండు. ఓకే, దొడ్డు బియ్యం చెప్పేది కొత్త బియ్యం. అది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో 10% బ్రోకెన్ కు అనుమతులు ఉంటాయి, దానికి ప్రత్యేక జీవో కూడా ఉంది. ఇది పెద్ద స్కామ్ అవుతుంది. కొత్త బియ్యానికో 5,700 రూపాయలు క్వింటల్ అని చెప్పి టెండర్లు పిలిచిన వెంటనే మేము బీఆర్ఎస్ పార్టీగా మేము ఫిర్యాదు చేసినాం. ఇది పెద్ద స్కామ్ అండి, ఇది నిత్యావసర సరుకుల ధరల యొక్క చట్టాన్ని వయలేషన్ జరుగుతుంది. 100%. అసలు ఈ ధరలను నియంత్రణ చేయాల్సిందే సివిల్ సప్లై డిపార్ట్మెంట్. ఓకే, ఇది సమాజం పైన దీని ప్రభావం పడుతుంది. ధరలు ఎటువంటి అట్లా పోయేదాన్ని మీరే ధృవీకరిస్తున్నారు, మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైతే పిల్లలకు పెట్టే సన్నబియ్యం ఒడ్లు పేరు పెట్టుకొని ఈ రోజు సామాన్యుడు కూడా లేకపోతే అంతో ఎంతో కొంచెం మిడిల్ క్లాస్ తినేటువంటి సన్నబియ్యం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఇది? నేనేమంటున్నానంటే ఇవాళ కొత్త బియ్యము 10% బ్రోకెన్ బియ్యం 5,700 రూపాయలు ఎక్కడ లేదు వాస్తవం. ఇవాళ 4,25 కిలోల 500 క్వాలిటీ బాగా ఫైన్, సూపర్ ఫైన్ అట్లా పోతే. అలాంటిది ఇది కొత్తది నేను చెప్పేది, అదే కాదు. ఇవాళ 4,200కు రైస్ మిల్లర్లే మేము సప్లై చేస్తామని రాతపూర్వకంగా గవర్నమెంట్కు రాసిస్తే కూడా తీసుకో. చిత్రం ఏంటంటే ఇలా ఇప్పుడు 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో అందులో కూడా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి సన్నధాన్యం ఉందండి, పాతది. అది మిల్లర్ల దగ్గరే ఉన్నది. ధాన్యం మిల్లింగ్ చేసుకుంటే సీజన్ మొత్తం సరిపోయేంత సన్నధాన్యం మన చేతులు ఉన్నది. దాన్ని 2,000 రూపాయలకి ఇచ్చి ఇవాళ 5,700 రూపాయల క్వింటాల్ తీసుకోవడం అంటే అవుట్పుట్ ఆఫ్టర్ సిఎంఆర్ మిల్లింగ్ తర్వాత అవుట్పుట్ అనేది ఖచ్చితంగా 67 కిలోలు ఇవ్వాలి. ఇవాళ 67 కిలోలు ఇవ్వాలి రైస్. 68 కిలోలు అయితే బాయిల్ ఇవ్వాలి. అయితే ఇవాళ 67 కిలోల రైస్ ఇవాళ అవుట్పుట్ వస్తుంది అంటే వేరియేషన్ ఒకసారి చూస్తే దాంట్లో దాదాపు 330 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వ సొమ్మును మళ్ళీ బిడ్డర్స్కి ఇచ్చే ప్రయత్నం చేసి టెండర్లు ఫైల్ అయినాయి. ఒక మాట ఫైల్ అయినాయి.
అంటే మీరు చేసే ఆరోపణలు బిడ్డర్కి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కమిషన్లు తీసుకుంటారని చెప్తున్నారా, లేకపోతే ఇది టోటల్ ఒక స్కామే జరుగుతుంది అంటున్నారా? రైట్, నేనేమంటే మా పార్టీ దీనిపైన నిశ్చితంగా పరిశీలించింది. మా పార్టీ లీగల్ కమిటీ దీని మీద తీవ్రంగా పనిచేస్తుంది. అన్ని రకాల ఎవిడెన్సెస్ అన్ని కూడా పార్టీ కలెక్ట్ చేసింది. ఓకే, దాని మీద మేము మాట్లాడుతున్నాం, వేగం మేము మాట్లాడలేదు. ఇందులో ప్రధానంగా ఏంటంటే ప్యాడీ టెండర్లో ఆల్రెడీ సగం బడా అది అమలవుతున్నాయి, వసూళ్ళు అవుతున్నాయి, అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఈ సన్న బియ్యానికి సంబంధించి ఏంటంటే అప్పుడే మేము ఆరోపణ చేసినాం కాబట్టి దాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేసి ఆర్డర్స్ బయటికి రాకుండా మేము ఇప్పట్లయితే తీసుకోవడం లేదు, టెండర్లు ఇంకా ఫైనల్ చేయలేదన్నారు. ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒక దరఖాస్తు పెడితే చిత్రమైన ఆన్సర్ ఇచ్చిందండి సివిల్ సప్లై డిపార్ట్మెంట్. ఏమనంటే మేము ఇంతవరకు సన్న బియ్యం మీద ఎలాంటి టెండర్ల ప్రక్రియ చేపట్టలేదు కాబట్టి మీరు టెండర్ల వివరాల ప్రశ్నకి మా దగ్గర సరైన ఆన్సర్ లేదు, ఎలాంటి టెండర్ల నిర్వహణ మేము చేయలేదు అన్నారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇచ్చారు. ఓకే, తీరా పేజ్ తిప్పితే ఏంటంటే ఎల్జీ ఇండస్ట్రీస్కి 5,700 రూపాయలు పర్ క్వింటాల్ చొప్పున ఎల్జీ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థకు సన్న బియ్యం టెండర్లో ఆ సంస్థకి సప్లై ఆర్డర్ ఇచ్చారండి. ఎక్కడదండి ఎల్జీ ఇండస్ట్రీ అనేది? తెలంగాణకు సంబంధించిన ఇండస్ట్రీయా లేకపోతే ఆంధ్రాకు సంబంధించిన ఇండస్ట్రీయా? ఎల్జీ ఇండస్ట్రీ ఎక్కడో చెప్పలేము, మొత్తంగానైతే ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇవాళ ఉంది, మా పార్టీ దగ్గర ఉంది ఆర్డర్. ఓకే, అంటే ఇది ఆర్డర్ ఇస్తారు. మిగతా టెండర్ల ప్రక్రియలో ఇంకో చిత్రం ఎక్సెప్ట్ ఎల్జీ మీరు చెప్పిన చిత్రాలే ఉంటున్నాయి. ఇంకొక 4 ఏజెన్సీలు సన్న బియ్యం టెండర్లో పార్టిసిపేట్ చేసినాయి. ఆ 4 ఏజెన్సీలు ఏవి అంటే ప్యాడీ టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలే సన్న బియ్యం టెండర్లు కూడా దక్కించుకున్నాయి. 10 పైసల తేడాతో 4 టెండర్లు ఫైనల్ అయినాయి. ఇది కుంభకోణం కాదంటారా? 100% మీరు చెప్తుంటే కనిపిస్తుంది అట్లా. ఇది ఎప్పుడు అసలు టెండర్కి సంబంధించినంత ఎక్కడ నిర్వహించారు? ఇది ఓపెన్ టెండర్ ఉంటుందా లేకపోతే ఇది మామూలుగా ఎట్లా పిలుస్తారా వాళ్ళని బిడ్డర్స్ని? గ్లోబల్ టెండర్ల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఆన్లైన్ టెండర్లు. ఓకే, ఆన్లైన్ టెండర్లలో వాళ్ళ అర్హులు ఎవరు, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏందని చూస్తారు. బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఈసారి పిలిచిరా? ఈసారి పిలవడం కాదు, వాళ్ళకే టెండర్లు దక్కినాయి. ఓహో, బ్లాక్ లిస్ట్లో ఉన్న బ్లాక్ లిస్ట్లో ఉన్నట్టు వాళ్ళు. కాబట్టి ఎవ్వరు కూడా నోరు విప్పే పరిస్థితి లేదు, ఆన్సర్ లేదు. సివిల్ సప్లైస్ భవన్కి వచ్చి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన దీని మీద పర్టికులర్ సబ్జెక్ట్ అంటే అక్కడ 100 మంది పోలీసులను పెట్టుకొని సివిల్ సప్లైస్ భవన్ రక్షణ పెట్టుకుంటున్నారు. రైట్, ఇదే విషయం మీద మీరు ఇంత జరుగుతుంది మీరు చెప్పినట్టు ఇటు సన్న ఓట్లకు సంబంధించి అయితే గ్లోబల్ టెండర్స్ అయితేనేది లేకపోతే బ్లాక్ కంపెనీలకు టెండర్లు ఇచ్చే విషయం లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏంది భవిష్యత్తులో? తప్పకుండా దీన్ని కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో లీగల్ టీం పనిచేస్తూ ఉన్నది. లీగల్గా తదుపరి చర్య తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ముద్దు నిద్ర వాళ్ళు తింటున్నారు కాబట్టి ఎందుకు ఆపుతలేరు, ఎందుకు ప్రక్రియను ఆపుతలేరు? ఒక్కసారి మధ్యలో సారీ ఫర్ ఇంటరప్ట్. వాళ్ళు మీరు డైరెక్ట్ అసెంబ్లీలో అడిగితే ఎమ్మెల్యేలు అడిగితే సపోర్ట్ చేయలేదు, ఆ తర్వాత మీరు ప్రెస్ మీట్లు పెట్టినా సపోర్ట్ చేయలేదు. ఆ స్కామ్ మీరు బయట తీసుకొచ్చినప్పుడు దాని మీద అసలు మాట్లాడడానికి మంత్రి అది లేదు. మేమేమంటున్నామంటే వాళ్ళు ఇంత బదనమైనా కూడా ఎందుకు ముద్దు నిద్ర తీస్తున్నారంటే తెలియక కాదు. ఆల్రెడీ అడ్వాన్స్ డబ్బులు వాళ్ళు ఏజెన్సీల దగ్గర వసూలు అవుతున్నటువంటి డబ్బుల్లో అడ్వాన్స్గా తీసుకున్నారు కాబట్టి దాంట్లో చాలా స్పష్టంగా క్యాబినెట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పెద్దలందరికీ కూడా అది ముట్టింది కాబట్టి వాళ్ళ ఏఐసిసి కూడా ఢిల్లీలో చెల్లింపులు జరిగినాయి కాబట్టి అవి తిరిగి కక్కాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రక్రియను వాళ్ళు మెడల మీద వేసుకొని ముందుకు తీసుకోబోతున్నారు. రైట్, ఫైనల్ ఒక క్వశ్చన్ అండి. ఇంత చెప్తున్నారు మీరు, అది సివిల్ సప్లై సంబంధించిన దాని మీద ఎన్ని స్కామ్స్ అయినాయని చెప్పేసి అంటూ ఉన్నారు, ప్రతి దాంట్లో మాటదాటు ధోరణి జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. ఫైనల్లీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సేమ్ ఇరిగేషన్ మినిస్టర్ కూడా కదా, ఇదే సుంకశాల సంబంధించిన గొడవలు దాని మీద ఆయన ఒక మాట మాట్లాడాడు. అంటే ఎంత సమన్వయ లోపం ఉందన్న దాని మీద నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. అసెంబ్లీ నడుస్తుంది, ఎప్పుడో వారం రోజుల కింద సుంకశాల గొడవలితే సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రికే తెలవలేడ. మరి ఇన్ని టెండర్లు జరుగుతున్నప్పుడు ఆయన తెలిసే అవకాశం ఉందని అనుకుంటున్నారా? అంటే ఇందులో ఒక విషయాలు ఉన్నాయండి. వారు ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఇప్పటికీ బహిరంగ ప్రకటన, వ్రాతపూర్వకంగా ప్రకటన తప్పకుండా చేయాలి. ఎందుకంటే మేమే చేయడం కాదు, ఇంకొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆరోపణలు చేసినాం. ఇంకొన్ని పార్టీలు ఆరోపణలు చేసిన పేరు చెప్పలేరు కానీ వాళ్ళు ఇప్పుడు సలబడిపోయింది ఇష్యూ. కానీ కారణం ఏదో ఉండొచ్చు నాకు తెలియదు. కానీ ఇప్పుడు మేమేమంటున్నామంటే మంత్రికి సంబంధం ఉంది, మంత్రికి సంబంధం లేదు అనేది ఇష్యూ కాదు ఇక్కడ. ప్యాడీ టెండర్ 2,007 రూపాయలకు మీరు ఇచ్చింది కదా,
మిల్లర్ దగ్గరనే ప్యాడ్ ఉంది కదా, మిల్లరే 2230 రూపాయల మధ్యలో బ్రోకర్ కడుతున్నారు కదా, ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ మీకు తెలుసు కదా. మిల్లర్ దగ్గరనే 2230 రూపాయలు మీరే అంటే ప్రభుత్వమే తీసుకొని మిల్లర్కే ప్యాడ్ హ్యాండ్ ఓవర్ చేస్తే అయిపోయేది కదా. మిల్లర్ కూడా అడిగేది కదా. ఓకే, మధ్యలో మిడిల్ మెన్ ఎందుకు వచ్చిండు? వచ్చినప్పుడు పేయింగ్ కెపాసిటీ లేదా మార్కెట్లో ధాన్యం రేటు టెండర్ దారుకు దక్కిన రేటు కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మిల్లరు డబ్బులు పెంచిస్తారు కదా. లేదా మిల్లర్ ఎందుకు ఇస్తారండి? ఇవ్వడు, వాస్తవం. కాబట్టి ఆ అదనపు వసూలు చేసేటువంటి సొమ్ము తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కే రావాలి, ప్రభుత్వానికే రావాలి, ప్రజలకే చెందాలనే బీఆర్ఎస్ పోరాటం చేస్తాం. రైట్, మీ పోరాటం తొందరలో ఫలించాలని చెప్పేసి సివిల్ సప్లైలో ఈ స్కామ్ అనేది మీరు ఎందుకంటే మీరు చెప్తూ ఉంటే తప్పకుండా ఫలిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇష్యూ చేపట్టిన ప్రతి అంశం సక్సెస్ రేటే. అవును, గతంలో అవినీతికి వ్యతిరేకంగా చాలా విషయాల్లో చాలా మందిని జైలు పంపిన అనుభవం ఉన్నది. చాలా మంది ఉన్నత స్థాయి అధికారులు కూడా జైలు పోయినారు. చాలా మంది ప్రజాప్రతినిధులను కూడా బర్తరఫ్ చేయించిన అనుభవం ఉన్నది. మాట్లాడే ముందే అన్ని రకాల కేస్ స్టడీ సంపూర్ణంగా చేసిన తర్వాతనే దీన్ని బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. అంతేనా? రైట్ సార్, మొత్తానికి ఇది ఏదైతే సివిల్ సప్లై రంగానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి స్కామ్లో భాగంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.